ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు ఒక పని చేద్దాం అనుకుంటే మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, చదువుకోవాలన్నా నిద్రపోవాలన్నా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితి ఎదురై ఉంటుంది. అదే మనస్సు మన మాట వినదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, మనస్సు గాలి కంటే వేగమైనది, దీన్ని అదుపు చేయడం నా వల్ల కావట్లేదు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి ఒక అద్భుతమైన రహస్యం చెప్పాడు. మనసుని కోతితో పోల్చాడు. ఎందుకలా అన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కోతి ఒక చోట ఉండదు. ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకు ఎలాగైతే పడుతుందో, ఎలాగైతే దూకుతుందో మన మనసు కూడా ఇంతే. ఇప్పుడు ఒక ఆలోచన, తర్వాత నిమిషంలో ఇంకో ఆలోచన, ఇలా నిన్నటి అలాగే రేపటి ఆలోచన చేస్తూ భయాన్ని కలిగిస్తూ ఆలోచనలపై దూకుతూ ఉంటుంది. సైకాలజీలో దీన్నే మంకీ మైండ్ అంటారు. మనకు సుమారు 60,000 ఆలోచనలు ఒక రోజులో వస్తుంటాయి. ఇందులో 90% పనికిరానివే వస్తుంటాయి. కేవలం ఒక 10% ఆలోచనలు మాత్రమే ఉపయోగపడేవి ఉంటాయి. అందువల్లే ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. ఇదంతా ఓకే, మరి శ్రీకృష్ణుడు చెప్పిన పరిష్కారం ఏంటి? భగవద్గీతలో 6వ అధ్యాయం 35వ శ్లోకంలో 2 మాటలు చెప్పాడు. అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం ప్రాక్టీస్. మనసు డైవర్ట్ అయిందా, ఆ సమయంలో మనస్సుని బలవంతంగా కాకుండా ప్రేమతో వెనక్కు తీసుకురావాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అలాగే జస్ట్ చేసే పని మీద ధ్యాస పెట్టడమే మొదటి అభ్యాసం. వైరాగ్యం అంటే అడవుల్లోకి వెళ్ళడం కాదు. చేసేది గోరంత పని అయితే ఆశించేది కొండంత. అలా కాకుండా ఫలితం గురించి ఆలోచిస్తే మనస్సు కంగారు పడి మిమ్మల్ని లోయలో పడేస్తుంది. అలాంటిది మనస్సు. పని నాది, ఫలితం దేవుడిది అనుకుంటే మనస్సు ప్రశాంతమవుతుంది. మనస్సుని లొంగదీసుకునే టిప్స్. అబ్జర్వ్ చేయండి. ఆలోచనలు ఆపకుండా ప్రేక్షకుడుగా ఓహో ఇలా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని మీ మనస్సుని క్వశ్చన్ చేయండి. ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో అతిగా ఆలోచించడం ఆపివేస్తుంది. శ్వాస మీద ధ్యాస. కృష్ణుడు ప్రాణాయామం గురించి కూడా చెప్పాడు. మనస్సు తప్పుదారిలో వెళ్తే 1 నిమిషం కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసుకోండి. శ్వాసకి మనసుకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. శ్వాస స్లో అవుతుంది, అప్పుడు మనసు కూడా స్లో అవుతుంది. ఇంద్రియ నిగ్రహం. నోరు, కళ్ళు, చెవులు, వీటి ద్వారా మన లోపలికి సమాచారం వెళ్తుంది. అవే ఆలోచనలు అవుతాయి. అనవసరపు విషయాలు. మనస్సు అనే కోతికి ఆహారం ఇస్తుంది. ఈ ఆహారం తగ్గి అతి ఆలోచనలు తగ్గుతాయి. మెల్లగా శాంతిస్తుంది. అసలైన విన్నర్ ఎవరు? దునియాలో అందరినీ గెలవడం గొప్ప కాదు, తన మనసును తాను గెలిచిన వాడే అసలైన విజేత. జితాత్మన ప్రశాంతస్య అంటాడు కృష్ణుడు. అంటే తన మనసుని గెలిచిన వాడు సుఖ దుఃఖాలకు అతీతంగా ప్రశాంతంగా ఉంటాడని అర్థం. మన బయట ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి. వాటన్నింటినీ మనం మార్చలేం. కానీ మన మనసును మార్చుకుంటే ఈ ప్రపంచాన్ని మనం చూసే విధానం మారుతుంది. గుర్తుంచుకో, మనస్సుకు మనం బానిస అవ్వకూడదు. ఆ మనస్సే మనకు బానిస అయ్యేలా మార్చుకో. చూశారు కదా, మన పురాణాల్లో లేని పరిష్కారం అంటూ ఏదీ లేదు. మనసు అనే కోతిని అదుపు చేయడం కష్టమే కానీ అసాధ్యం కాదు.